సికింద్రాబాద్లోని డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ లో 100% జాబ్ గ్యారంటీ 966365 ఆంధ్రప్రదేశ్లో మరోసారి ఎన్నికల హడావిడి నెలకొంది. ఇటీవల ఏపీ శాసనసభకు ఎన్నికలు జరగగా ఇప్పుడు ఎమ్మెల్సీ ఉప ఎన్నికలు నిర్వహించనున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఖాళీగా ఉన్న 2 ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాల ఉప ఎన్నికకు ఈసీ షెడ్యూల్ విడుదల చేసింది. ఎమ్మెల్సీల ఉప ఎన్నిక కోసం జూన్ 25న నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. ఏపీ శాసన మండలిలో ఖాళీగా ఉన్న 2 ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాల బైపోల్కు రంగం సిద్ధమైంది. దీనికి సంబంధించిన ఉప ఎన్నిక షెడ్యూల్ను కేంద్రం ఎన్నికల సంఘం మంగళవారం విడుదల చేసింది. సి రామయ్య, షేక్ మహ్మద్ ఇక్బాల్పై శాసన మండలి చైర్మన్ కొయ్యే షేన్ రాజు అనర్హత వేటు వేయడంతో ఈ ఉప ఎన్నిక వచ్చింది. ఈ ఉప ఎన్నికకు సంబంధించిన నోటిఫికేషన్ ఈ నెల 25న విడుదల కానుంది. జూలై 2 నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ కాగా నామినేషన్ల ఉపసంహరణకు జూలై 5 వరకు గడువు ఉంది. జూలై 12న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. అదే రోజు సాయంత్రం కల్లా ఎన్నికల ఫలితాలను విడుదల చేస్తారు. సి రామచంద్రయ్య 2021లో వైసీపీ టికెట్పై ఎమ్మెల్సీగా గెలిచి ఈ ఏడాది మార్చిలో టీడీపీలోకి ఫిరాయించినందుకు గాను ఆయనపై అనర్హత వేటు పడింది. వైసీపీ నుంచి గెలిచిన ఇక్బాల్ ఆ పార్టీకి రాజీనామా చేసి ఏప్రిల్లో టీడీపీలో చేరారు. అనంతరం ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. ఈ ఇద్దరి పదవీ కాలం 2027 మార్చి 29 వరకు ఉంది. కాగా అప్పటి వైసీపీ రెబల్ ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్ పైన అనర్హత వేటు పడింది. అయితే ఆయన స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఉన్నారు. ఆ స్థానానికి త్వరలో పోలింగ్ తేదీని ప్రకటించనున్నారు. ప్రస్తుతం ఏపీ శాసన మండలిలో వైసీపీ బలంగా ఉంది. శాసన మండలిలోని మొత్తం 58 స్థానాల్లో 42 స్థానాల బలం వైసీపీకి ఉంది. టీడీపీకి 8 మంది ఎమ్మెల్సీలు మాత్రమే ఉన్నారు. ఇప్పుడు టీడీపీ అధికార పీఠంపై ఉండడంతో ఈ 2 స్థానాలు ఆ పార్టీకి దక్కే అవకాశం కనిపిస్తోంది. గత ఎన్నికల సమయంలో అనేక మంది పొత్తుల్లో భాగంగా తమ సీట్లను త్యాగం చేశారు. దీంతో వారంతా ఇప్పుడు టీడీపీ తరపున ఎమ్మెల్సీ అభ్యర్థిత్వం కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. వీరిలో పవన్ కళ్యాణ్ కోసం పిఠాపురం సీటు త్యాగం చేసిన వర్మ ముందు వరుసలో ఉన్నట్లు తెలుస్తోంది. టీడీపీ జనసేన ఉమ్మడి ఖాతాలో ఆయనకు ఎమ్మెల్సీగా అవకాశం దక్కే ఛాన్స్ ఉందని అంటున్నారు. అలాగే జనసేన కోసం టీడీపీలో సీనియర్లు చాలా మంది పోటీ నుంచి తప్పుకొని కూటమి గెలుపు కోసం కృషి చేశారు. దీంతో 2 ఎమ్మెల్సీలకు టీడీపీలో గట్టి పోటీ నెలకొంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.